హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్. ముందుగా మీ అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. ఈ చారిత్రాత్మక రోజున మన వీరులని స్మరించుకుంటూ వారు పోరాడిన స్వాతంత్రాన్ని గుర్తు చేసుకుందామండి. ఈ ఇండిపెండెన్స్ డే స్పెషల్గా మన జెండా కలర్స్లో ఉండే ఇడ్లీలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. అంతేకాకుండా ఎప్పుడు రెగ్యులర్గా చేసే ఇడ్లీలు కాకుండా ఇలా కలర్ఫుల్గా జెండా కలర్లో చేసిస్తే పిల్లలు చాలా మంచి ఫీల్తో ఇడ్లీలను తింటారండి. అంతేకాకుండా మన జెండా గురించి వాటి కలర్ల గురించి కూడా మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వాటి ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ముందుగా నేను మిక్సీ జార్ తీసుకొని అందులో వచ్చేసి నేను పాలకూరను తీసుకున్నానండి. ముందుగా వాష్ చేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఒక కట్ట. అలాగే ఇందులో వచ్చేసి ఒక మిర్చి హాఫ్ ముక్కలు వేసాను. అలాగే కొంచెం చిన్న అల్లం ముక్క అండి. అలాగే ఒక ఐస్ క్యూబ్ వేసి దీనిని ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ ఐస్ క్యూబ్ వేయడం వల్ల మనకు కలర్ఫుల్గా ఉంటుంది. చూసారుగా ఇలా మిక్సీ పట్టుకొని దీనిని పక్కకు పెట్టుకోవాలి ఈ పేస్ట్ని. నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లో క్యారెట్ ముక్కలు తీసుకుంటున్నానండి. ఇలా చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలి. కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దీనిని మనం పేస్ట్గా చేసుకోవాలండి. చూసారా ఇలా క్యారెట్ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. ఇప్పుడు నేను ఇడ్లీ బ్యాటర్ని తీసుకొని ఇందులో ఫస్ట్ ఆరెంజ్ కలర్ కోసం అండి క్యారెట్ని వేస్తున్నాను. ఈ పేస్ట్ని వేసేసి దీన్ని మనం కలుపుకోవాలి ఈ పిండిలో. కొంచెం అలాగే రుచికి సరిపడా సాల్ట్, ఒకసారి అంతా బాగా ఈ పిండిలో కలిసేలాగా కలుపుకోవాలండి. చూసారుగా బాగా కలర్ఫుల్గా ఉంది. ఇంకా మరింత కొంచెం కలర్ థిక్నెస్ కోసం ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి. మనం కలర్ లైట్గా కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా థిక్గా కావాలన్నప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా. చూసారు కండి మన ఆరెంజ్ కలర్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ గ్రీన్ కలర్ కోసం మనం ముందుగా తయారు చేసుకున్నాం కదండి పాలకూర పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కలర్ఫుల్గా బాగా గ్రీన్ కలర్లో వచ్చేసింది కదండి. ఇంకా కొంచెం థిక్నెస్ కావాలనుకున్నప్పుడు ఇంకొంచెం పాలకూర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటూ బాగా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కండి మన గ్రీన్ కలర్ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఇంకోసారి కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత రెగ్యులర్గా ఉండే వైట్ కలర్లో ఉండే ఇడ్లీ రవ్వని తీసుకొని అందులో కూడా మనం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఈ పిండిని. ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఇందులో మనం చేసుకున్న ఇడ్లీ పిండిని వేసుకోవాలండి. ఇలా క్యారెట్తో చేసాం కదండి ఈ ఇడ్లీ పిండి, అలాగే గ్రీన్ కలర్ పాలకూర పేస్ట్తో చేసుకున్న ఇడ్లీ పిండిని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను మన జెండా ఉన్న 3 రంగుల ఇడ్లీని చేస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఆరెంజ్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వైట్ ఇడ్లీ బ్యాటర్ని తీసుకున్నాను. తర్వాత గ్రీన్ కలర్ ఇడ్లీ బ్యాటర్ని వేసుకొని ఇలా మొత్తం మనం జెండా కలర్లో లాగా వేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇలాగా ఇంకోసారి కూడా మనం సేమ్ అదే కలర్ని మనం యాడ్ చేసుకుంటూ ఇడ్లీ పిండిని వేసేసుకోవాలండి. ఇలా ఇడ్లీ బ్యాటర్ అంతా మనం పెట్టేసుకోవాలండి. చూసారుగా చాలా కలర్ఫుల్గా ఉందండి ఇడ్లీ ప్లేట్ వచ్చేసి మొత్తం. ఇప్పుడు దీన్ని మనం స్టీమ్ చేసుకుందాం. దీనికోసం ముందుగా నేను ఇడ్లీ గిన్నెను పెట్టుకొని ఇందులో వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ ప్లేట్ని ఇందులో పెట్టేస్తున్నానండి. ఇప్పుడు దీనిని మనం స్టీమ్ చేసుకుందాం. చూసారుగా అండి మన ఇడ్లీ రెడీ అయిపోయింది. బాగా కుక్ అయిపోయాయండి. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం. చూసారుగా అండి ఎంత మంచిగా మెత్తగా బాగా ఇడ్లీ రెడీ అయిపోయింది. కలర్ఫుల్గా ఉన్నాయండి ఆరెంజ్, వైట్, గ్రీన్. అలాగే మనం తయారు చేసుకున్న 3 కలర్స్ ఇడ్లీ అండి. చూసారుగా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.